ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యకల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో తల్లి అనేటువంటి పదంగానే, ఆ తల్లి యొక్క స్థానంగానే ఎంతో విశిష్టమైనటువంటిది. ఎటువంటి బాధలు పెట్టినా, ఎలా తనని భావించినా కూడా క్షమించి సంతానం యొక్క ఔన్నత్యాన్ని కోరుకునేటువంటి దయామయి మాతృమూర్తి. లౌకికంగా ఉండేటువంటి జనని స్థానమే ఇలా ఉంటే, జగజ్జనని అయినటువంటి ఆండాళ్ తల్లి యొక్క ఆ దయా సంభరితమైనటువంటి హృదయం యొక్క వైశిష్ట్యాన్ని మనకి వేదాంత దేశికులు గోదాస్తుతి అనేటువంటి ఈ స్తోత్ర మాలికలో చాలా అద్భుతంగా వివరించారు. అందులో ఇవాళ మనం 24వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాము అని. ఈ శ్లోకంలో అసలు అమ్మ అనేటువంటి పదంలోనే ఉండేటువంటి ఆనందము, లోకంలో ఎవరు ఎలా ఉన్నా ఏం చేసినా ఒక ఆపద అనేది వచ్చేటప్పటికి మాత్రం మనం తలుచుకునేటువంటిది ఆ మాతృమూర్తినే, అమ్మ ఉనికిని గురించి చెప్తూ, అలాంటి తల్లి నువ్వు గనక అక్కడ ఉండకపోతే స్వామి దగ్గర మా తప్పులు చూసి ఆయన మమ్మల్ని ఎంత శిక్షించేవాడో కదా అని అంటున్నారు వేదాంత దేశికులు ఈనాటి శ్లోకంలో. ఆద్రాపరాదిని జనేప్యభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్. ఆర్ద్రాపరాదిని జనేప్యభిరక్షణార్థం, జనాలని అంటే సంతానాన్ని రక్షించడము అనేటువంటిది తల్లికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం అనేది. ఆ సంతానం తప్పులు చేసినా కూడా క్షమించేటువంటి లక్షణం ఒక విలక్షణత్వం. ఆ తప్పులు కూడా ఒకసారి చేసి అయ్యో తప్పు చేశామని తెలుసుకోకుండా నిత్యము తప్పులు చేస్తూనే ఉండడాన్ని ఆర్ద్రాపరాధములు అంటారు. ఆర్ద్రము అంటే తడిగా ఉండేది అని అర్థం. ఆ చేసేటువంటి దోషము తడి ఆరడం లేదు, అంటే ఎప్పటికప్పుడే అలా దోషాలు చేస్తూనే ఉండడం అన్నమాట. తల్లి ఎడల గాని తండ్రి ఎడల గాని ఈనాటి లోకం ప్రవర్తించేటువంటి తీరు ఇలా ఉంటోంది. ఆ భావాల్లో గాని చేతల్లో గాని చేసేటువంటి అపరాధాలు అని. అభిరక్షణార్థం, అలాంటి తప్పులు చేసేటువంటి వాళ్ళనైనా సరే పరిపూర్ణంగా రక్షించాలి అనేటువంటి దివ్య భావన గల తల్లి గోదాదేవి రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే, ఆ శ్రీరంగనాథుడికి ఒకవైపు ఆ లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండి ఈ దోషాలన్నీ ఆయన తలవడం మొదలు పెట్టగానే వెంటనే ఆవిడ ఇంకా చాలండి ఈ రకమైన ఆలోచనలన్నీ కూడా, లోకంలో తప్పు చేయని వాడెవడు, మీరు చేయలేదా అని వినివేద్యమానే తన మనస్సుని ఏ దోషాలైతే పిల్లల దగ్గర నుంచి తాను చూచి విందో వాటన్నిటినీ కూడా పక్కకి దాచి గుణాలుగా మార్చే ప్రయత్నం చేసి ఆయన యొక్క కటాక్షం పొందించడానికి ఒకవైపు లక్ష్మీదేవి ప్రయత్నం చేస్తూనే ఉండగా పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్, ఆ ప్రక్కన రెండవ ప్రక్కన నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు, ప్రణిపాత ప్రసన్న అని చెప్పి ఒకసారి నమస్కారం చేస్తే చాలు రక్షించాలి రక్షించాలి అంటూ ఉంటామని పాపం ఆయన ఆవిడ వైపు చూడకుండా ఉందా అని అట్నుంచి ముఖం ఒకసారి ఇలా తిప్పుకున్నట్ట. ఇలా తిప్పుకునేటప్పటికి ఇంకా పెద్ద కష్టం ఎదురైంది అంటారు వేదాంత దేశికులు. ఇటువైపు గోదాదేవి సంసిద్ధురాలై ఉంది. ఆవిడ చెప్పే మాటలు పెడచవని పెడదామని ఇటు తిరిగేటప్పటికీ
అధ్యాపయంతి. ఆవిడ చెప్పి ఊరుకుంది, ఈవిడ నేర్పిస్తుంది అని అంటారు భట్టర్ వారు. ఏమిటి, ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియని తండ్రిలా ఉన్నావేమిటి, తప్పులు చేస్తే తప్పులు చేయకుండా ఎవరుంటారు అని ఒకవైపు ఆవిడ చెప్తోంది కదా. అయినా నువ్వు గనక ఇలాగ విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళ ఎడల కోపాన్ని చూపిస్తూ ఉంటే నేను ఊరుకునేది లేదు అని అధ్యాపయంతి, నేర్పిస్తుందిట ఎలాగా జీవుల్ని రక్షించాలో మన గోదాదేవి. ప్రాయేణదేవి వదనం పరివర్తితం స్యాత్. ఆయన అనుకున్నట్టు ఇటువైపు తిరిగితే ఈవిడ ఇలా చెప్పేస్తుంది, అటువైపు తిరిగితే ఆవిడ ఇంకా ఇంతకంటే కూడా ఎక్కువగా చెప్పేస్తోంది, ఎందుకు ఇలా ఎదురుకుండా చూస్తూ ఉంటేనే మంచిదా అని భావం వస్తోందిట శ్రీరంగనాథుడికి. అంటే అటు లక్ష్మి ఇటు గోదాదేవి కూడా. ఏమిటి అందులో ఉండే విశేషం అంటే, అసలు అమ్మకి నామాల్లో మంజుభాషిణి అనేటువంటి ఒక నామం ఉంది. అంటే చిలకలా పలుకుతుందనమాట. ఆ పలకరించేటువంటి తీరు, ఆ తీయదనం చూసేటప్పటికి ఇటువైపు ముఖం ఎందుకు తిప్పుకున్నామా, ఏది వినకూడదని తిప్పామా అన్న విషయాన్నే స్వామి పూర్తిగా మర్చిపోతాడు. ఇంకొక నామం ఏముంది గోదాదేవికి, లక్ష్మీ ప్రియ సఖ్యై నమః. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి చెలి ఈవిడ. అందువల్ల ఇంతవరకు నువ్వు చెప్పావు కదా, ఇంకా వినకుండా ఇటు తిరుగుతున్నాడా, నేను చూసుకుంటాలే ఇటువైపు ముఖం తిప్పినప్పుడు అని ఈవిడ ఇటువైపు ఉండి ఆయనకి ఏం చేయాలో కర్తవ్యాన్ని ఉపదేశం చేసేటువంటి తల్లి అని స్వామి ఒకవైపు లక్ష్మి యొక్క పురుషకారాన్ని చూసి విని కాసేపు జీవుడు యొక్క ఆ అపరాధాలన్నీ పైకి తలుచుకుని ఆ ముఖం తిప్పుకునేటప్పటికి, అమ్మా నువ్వే గనక ఆ వైపు లేకపోతే మా పని ఏమైపోయి ఉండేది అని చెప్పి వేదాంత దేశకులు గోదాదేవి యొక్క ఆ స్థానాన్ని, అక్కడ ఆవిడ ఉండడము, ఆ చిలుకల కొలికలా పలికేటువంటి అందమైనటువంటి మాట ధోరణి, ఇటు లక్ష్మీదేవిని తన అక్కగారి మాటలనే తాను మరింత సమర్థించడము, తాను అతనిని ఆ జీవులని అనుగ్రహించేలాగా మార్చివేసేటువంటి ఒక దివ్యశక్తి సంభరితురాలై ఉండడము అనేటువంటి గుణాన్ని వేదాంత దేశికులు ఇందులో చాలా అందంగా రమణీయంగా మనకి చెప్తారు. ఎందువల్ల అంటే ఇటువైపు ఈవిడ ముఖం తిప్పేటప్పటికిట మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సకామే తదగర్హితం. ఏమిటి, ఒక్కసారి మిత్రభావంతో వస్తే చాలు, కాళ్ల మీద పడి నమస్కారం పెట్టక్కర్లేదు, చెయ్యి కలిపి ఇవాళ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లుగా ఒకసారి మిత్రభావాన్ని చూపించినా సరే నేను రక్షించేస్తాను అని ఏవో మాటలు చెప్పినట్టున్నావు. మరి ఇంతకు ముందు ఏమైపోయాయి ఆ మాటలన్నీ? ఇప్పుడు నీవాడిని అంటూ కాళ్ళ మీద పడితే కూడా రక్షించకపోతే ఇంకా సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని ఏమి చాటుకున్నావయ్యా నువ్వు? సకృదేవ ప్రపన్న, ఒక్కసారి నా దగ్గరకు వస్తే చాలు, తవాస్మి ఇది చయాచతే నీవాడినేని అంటే చాలు, అభయం సర్వభూతేభ్యో దదామి అందరికీ నేను అభయాన్ని ఇస్తాను, ఏతద్వ్రతం మమ ఇది నా వ్రతము అని కంకణం కట్టుకున్నాను అని చెప్పావే, మరి ఇవాళ వీణ్ణే రక్షించనంటావేమిటో అని వెంటనే అవన్నీ గుర్తుకు చేసి స్వామిని నోరు మెదపనీయకుండా చేసేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి అని చెప్పి అటు దయ ఇటు క్షమ ఈ రెండు గుణాల యొక్క ఔన్నత్యాన్ని కూడా వేదాంత దేశికులు చెప్తూ ఈ దేశికులే దయ అనేటువంటి శతకాన్ని, ఆ దయాగుణం మీద ఒక శతకాన్ని అద్భుతంగా రచిస్తారు. అందులో కూడా అంటారు, వందే వృషగిరీశస్య మహిషీం విశ్వధారిణీం తత్కృపా ప్రతిఘాతానాం క్షమయా వారణం యయ అని. ఆ స్వామి యొక్క ఆ కృపకి నోచుకోని వారిని ఏ దేవి తన కటాక్షము చేత అతనికి దయకి పాత్రురాలుగా చేస్తుందో ఆవిడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈయనే అమ్మవారి యొక్క ఆ కటాక్ష వైలక్షణ్యాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఈ ఆర్ద్రాపరాధాలు ఉన్నాయే, ఒక మంచి పదం వాడతారు ఇందులో వేదాంత దేశికులు. ఇదే పదాన్ని మనకి శ్రీ పరాశర భట్టర్ వారు కూడా శ్రీగుణ రత్న కోశంలో మాతర్మైథిలి
రాక్షసీస్త్వయి తథైవ ఆర్ద్రాపరాధస్త్వయా రక్షంత్యా పవనాత్మజాల్లగుతర రామస్య గోష్ఠీకృతా కాకంతంచ విభీషణం శరణముక్తి ఉక్తిక్షమౌ రక్షతః సానః సాంద్ర మహాగస సుఖయతు క్షాంతిస్తవ ఆకస్మికి. ఈ ఆర్ద్రాపరాధ పదాన్ని ఆయన కూడా చాలా రమణీయంగా వాడుతూ, అమ్మా నువ్వు సీతావతార కాలంలో ఆనాడు రామచంద్ర స్వామి నేను ఒక కాకాసురుణ్ణి రక్షించాను, ఒక విభీషణుణ్ణి రక్షించాను, నేను కాబట్టి రక్షించానని ఏదో గొప్పగా చెప్పుకున్నాడు గాని తల్లి ఆంజనేయ స్వామి యొక్క సమక్షంలోనే ఆ రాక్షస స్త్రీలందరూ కూడా నిన్ను ఎన్ని రకాలుగా మాటలు అన్నారు, బాధలు పెట్టారు, ఆయుధాలు చూపించారు, భయపెట్టారు. ఆర్ద్రాపరాధస్త్వయ అవతల రావణాసురుని యొక్క మరణ వార్త తెలియక ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు అనుకుని నువ్వు గనక అంగీకరించకపోతే తెల్లవారేసరికి నిన్ను మా స్వామి యొక్క ఆహారంలోకి నంజుడుగా చేస్తాము అని చెప్పి వాళ్ళు అనేటువంటి మాటలు బాధ మీద బాధ, పుండు మీద మళ్ళీ దెబ్బ, పుండు మీద మళ్ళీ సూది పెట్టి ఒక్కసారి అటు ఇటు కెలికినట్లు చేసే అపరాధాలు అవి ఆర్ద్ర అపరాధాలు. అటువంటి అపరాధాలు చేసినా కూడా అమ్మ ఒక్కసారి నాకు అనుమతి నీకెందుకు అని అటు ఆంజనేయ స్వామి అడుగుతూ ఉంటే, కాదయ్యా అలా కాదు, పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి. వాళ్ళు యుష్మదర్థే పాపానాం వా అస్మదర్థే శుభానాం వా అంటారు ఆ వ్యాఖ్యానంలో. నీ ఉద్దేశంలో వాళ్ళు తప్పు చేశారనుకుంటున్నావు, కానీ నా ఉద్దేశంలో వాళ్ళు తప్పు చేయలే. ఎందుకని? నువ్వు నీ స్వామి ఆజ్ఞని పాటించడానికి ఈ సముద్రాన్ని దాటి వచ్చి ఆయన కాల్చమనలేదు, కాల్చి ఏదో గొప్ప పని చేసినట్లు నువ్వెలా అనుకుంటున్నావో అలాగే వాళ్ళు వాళ్ళ యజమాని యొక్క ఆజ్ఞని శిరసా వహించి నన్ను బాధ పెట్టడం కోసమే ఆ ఉద్యోగం వాళ్ళకి ఇచ్చాడు, ఆ పనిని వాళ్ళు చేశారయ్యా. కాబట్టి వదార్హాణాం ప్లవంగమా కార్యం కరుణం ఆర్యేణ, వాళ్ళ మీదే దయ చూపించాలి. ఎక్కడైతే మనది దోషం అని కూడా వాళ్ళు తెలుసుకోరో వాళ్ళనే ఇన్ని అపరాధాలు చేస్తున్నా ఇంకా దయ ఏమిటి తల్లి అంటే అది ఒక దయాంబుధి, అమ్మ యొక్క స్వరూపము, దయా సముద్రం. కాబట్టి రక్షించాలి అని అంటే ఇందాక కాకాసురుణ్ణి విభీషణుణ్ణి రక్షించాను అని గొప్పలు చెప్పుకున్నటువంటి స్వామి ఉన్నాడే, రామస్య గోష్ఠి లఘుతర, ఒక తులాభారం వేసి అయ్యగారి దయాగుణం ఎక్కువ అమ్మగారి దయాగుణం ఎక్కువ అని మనం గనక బేరీజ్ వేసి చూస్తేట రామస్య గోష్ఠి లఘుతరాకృత, రాముని యొక్క ఆ వైభవము తేలిక అయిపోయి పైకి వెళ్ళిపోయిందట త్రాసు. అమ్మ యొక్క క్షమాగుణ వైభవంతో అది ఇలా క్రిందకి వచ్చిందిట. అంటే అమ్మ నీ దయాగుణం అనేటువంటిది అంత అత్యద్భుతమైనది అని చెప్పినట్లుగా నువ్వు ప్రణిపాత ప్రసన్నవు, నమస్కరిస్తే ప్రసన్నత్వం కాదు, అసలు ఆ దరిదాపుల్లో ఉంటే నాకు నమస్కరించడానికే వచ్చాడనుకుని కాకాసురుడి తలని స్వామి పాదాల మీద పడేసింది నువ్వు కదా తల్లి, మాకు పద్మపురాణం ఈ విశేషాలన్నీ చెప్పిందిలే అన్నట్లుగా అంతటి క్షమాశీలివమ్మ నువ్వు అని మా కోసం నువ్వు ఈ భూమిలోకి వచ్చి వెలిసావు కదా. పెరియాళ్వారి తుళాయి ధరణి కనుపించి మురిపెంపు చూపు శశిమొలక హెచ్చరిక అని ఆండాళ్ తల్లికి హెచ్చరిక చెప్పేటువంటి వాటిలో ఓ దయామూర్తి మా కోసం ఈ భూమిపై అవతరించినటువంటి జగన్మాత నీకు అనేక నమస్కారములు దాసోహములు అంటున్నారు శ్రీ వేదాంత దేశికులు. ఓం నమో వెంకటేశాయ.